హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ, మహాశివరాత్రి రోజున తప్పకుండా తినవలసిన రెసిపీ ఏదైనా ఉంది అంటే ఇదేనండి. చిలకడ దుంపతో ప్రిపేర్ చేసిన రెసిపీ. కొన్ని చోట్ల దీన్ని గన్సుగడ్డలని కూడా అంటారు. చిలకడ దుంప, గన్సుగడ్డలు అదేనండి, స్వీట్ పొటాటో. కొన్ని చోట్ల ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మేమైతే గన్సుగడ్డలని చెప్తాము. ఇవి మట్టిలో ఉండడం వల్ల ఈ గన్సు గడ్డలకి మొత్తం మట్టి పేరుకుపోయి ఉంటుంది కాబట్టి కొద్దిసేపు నానబెట్టుకోవాలి ఇలా నీళ్ళలో వేసి. కొద్దిసేపు అంటే ఒక 1 అవర్ తర్వాత అన్నమాట. 1 అవర్ తర్వాత ఇంకా తీసేసి ఇలా కడుక్కోవాలి. దానివల్ల మట్టి ఏదైనా ఉన్నా కూడా ఈజీగా పోతుంది. ఈ గన్సుగడ్డ రెసిపీని శివరాత్రి రోజు తప్పకుండా తినాలి అని ఎందుకంటారో మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకు తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేయడానికి ఈ వీడియో ప్రిపేర్ చేశాను. ఇంకా శివరాత్రి దగ్గర వస్తుంది అన్నాక ఎక్కడైనా చూసి మామయ్య గారు ఈ గన్సుగడ్డల్ని తప్పకుండా తీసుకొస్తారు. ఎందుకు అని అడిగితే ఆ రోజు తప్పకుండా తినాలి అనేసి అనేవారు. నేను అడిగి తెలుసుకున్న విషయం ప్రకారం కొన్ని కథనాలు అయితే చెప్పారు. శివరాత్రి టైంలోనే ఈ గన్సుగడ్డలు సీజనల్గా మనకు దొరుకుతాయి. ఈ టైంలో పూర్వకాలంలో ఏదీ లేనప్పుడు ఈ గన్సుగడ్డ మాత్రం ఒకటే దొరికిందట. ఆ టైంలో మహాదేవునికి ఈ ప్రసాదం మాత్రమే సమర్పించారట. అప్పటి నుండి ఇంకా ఆచారంగా మొదలు పెట్టారు. ఆ రోజు తింటే చాలా మంచిది అనేసి అనేవాళ్ళు అట. ఇంకో కథనం ప్రకారము దాదాపుగా మహాదేవునితో పాటు పుట్టింది అంటే అంత మంచి పవర్స్, ఈ పోషకాలు అన్నీ ఈ గన్సుగడ్డలో ఉంటాయి. మనకుండే చాలా వ్యాధులు నయమవుతాయి. ఎవరైనా తినకుండా ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు గుర్తు తెచ్చుకొని కంపల్సరీ తింటే మన బాడీలో ఉండే చాలా వరకు జబ్బుల్ని నయం చేయవచ్చు అనేసి ఇంకా అదే ఆచారంగా పెట్టారనేసి అన్నారు. అలా అనేసి నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏదేమైనా గన్సుగడ్డలు తింటే దీంట్లో ఉండే పోషకాల వల్ల చాలా వరకు జబ్బులు నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. కంటి సంబంధిత వ్యాధులు నయమవుతాయి. ఇంకా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీని వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా వీడియోలోకి వస్తే ఈ గన్సుగడ్డని శుభ్రంగా కడిగేసి కొద్దిగా అక్కడక్కడ ఘాట్లు పెట్టేసి కొద్దిగా బెల్లం వేసి నెయ్యి లేకపోతే నూనె కానీ ఇలా కొద్దిగా వేసేసి ఇగో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు పోసేసి అది అంటే ఆవిరి అయ్యేలాగా పెట్టేసి ఇగో వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టి ఇంకా ఉడికించుకోవడమే. నేను ఒక 1/2 అవర్ వరకు ఉడికించుకున్నాను. ఇక చివరగా ఉడికింది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఈ గన్సుగడ్డలు ఎలా తిన్నా చాలా టేస్టీగానే ఉంటాయి. పచ్చిగా తిన్నా బాగుంటాయి, ఇలా ఉడికించుకొని తిన్నా బాగుంటాయి. ఇంకా మనం నార్మల్గా కాల్చుకొని తింటాం కదా, అలా కూడా చాలా బాగుంటాయి. ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళు ఇలా ఉడికించుకొని కాకుండా ఇలా వేయించుకొని అంటే కాల్చుకొని తింటే చాలా మంచిది. ఇంకా నార్మల్గా ఎలాగైనా తినొచ్చు, కాకపోతే ఆ రోజు స్పెషల్. ఇంకా ఈ గన్సుగడ్డతో చేయవలసిన రెసిపీస్తో తినండి, చాలా మంచిది. మన బాడీకి కావాల్సిన చాలా పోషక పదార్థాలు ఉన్నాయి. హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శివరాత్రి రోజు తప్పకుండా తినండి.